హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు నాని శ్రీను వ్లాగ్స్. ఇప్పుడు ఈ బ్లాక్ తీస్తురు కదా, అట్లా తీయడానికి ఎంత కష్టపడాలనేది మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ హోల్స్ వేయడానికి, ఆ హోల్స్ వేయడానికి ఇప్పుడు మా బోర్ బండి కిందికి దిగాలి. అది ఒక బాయి ఎంత లోతులు ఉంటుందో అంతకంటే ఎక్కువ లోతులు ఉంది. అంటే దాదాపు ఒక 60 ఫీట్ల లోతులు ఉంది, 60 నుంచి 70 ఫీట్ల లోతులు ఉంది. అంత లోతులోకి మా బండి దిగాలి. ఇప్పుడు ఎంత కష్టపడి దిగినాం అనేది మీరు చూడుర్రి. అసలు ఒక టైంలోనైతే టైరు మొత్తం ఎడ్జ్కి వెళ్ళిపోయింది, అసలు పల్టీ పడుతుంది అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అయినా అంత రిస్క్ చేసి మరీ దించినాం మొత్తానికైతే సక్సెస్ అయిపోయింది. చూడుర్రి ఎంత కష్టపడి దించుతున్నామో. వెనక ఒక హిటచ్ పెట్టి సపోర్ట్ పెట్టి దానికి చైన్ కట్టి దించుతున్నాం. ఇది చైన్ కట్టినాం కాబట్టి ఆగుతుంది, లేకపోతే రూపో అదో ఇదో అవుతుంటే అది వట్టిగానే తెగిపోతుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వర్షం పడ్డది కాబట్టి మొత్తం పదన అయింది. ఆ తొవ్వ మొత్తం, ఆ రూట్ మొత్తం పదన అయిపోయింది. ఇంకా మనం అసలే అది ఎగ్దమ్ డౌన్లో ఉన్నది, ఇంకా పదన అయితే ఇంకా కిందికి జారుతుంది. అసలు చూడుర్రి ఎంత రిస్క్ చేసినామంటే చాలా రిస్క్ చేసినాం. మీరు ఇట్లా ఎవరైనా బాక్స్ కటింగ్ చేయడానికి హోల్స్ వేసుకుంటా అంటే మాత్రం నా నెంబర్కి కాంటాక్ట్ చేయర్రి. నా నెంబర్ వచ్చేసి 900000921440. చూడుర్రి అసలు ఇది మనం కట్టుకునే లోపలనే చీకటి అయిపోయింది. ఆ చీకట్లో కూడా దించుతున్నాం. సగం దూరం దించుతాం అంతే, సగం దూరం దించి ఆపి మళ్ళీ మార్నింగ్ దించుదామని అనుకుంటున్నాం మేము. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచిగానే పోతుంది. అయినా చాలా జాగ్రత్తగా అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు, లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు, ముందు ఒకళ్ళు వెనుకొకళ్ళు సజెషన్స్ ఇవ్వడానికి ఇట్లా బండి చుట్టూ ఉండి మరీ చెప్పినాం, మన సైడ్ చెప్పినాం. అసలు ఇది ఎంత అంటే చాలా జాగ్రత్తగా దించినాం. అసలు ఇట్లా చేయడానికి మస్తు గట్స్ ఉండాలి. ఎందుకంటే 2 కోట్లు పెట్టి కొన్న బండి ఖరాబ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మనకి వెనుక జేసీబీ గట్టిగా ఉంటుంది, ఏమైనా కానీ అది ఆపగలుగుతుంది కాబట్టి ఇంత రిస్క్ చేసినాం. అసలు ఇది హిటాచి ఇది జేసీబీ కాదు. ఇది ఎంత పెద్ద బండనైనా కానీ పైకి నెట్టుకుంటూ వస్తుంది, అంత కెపాసిటీ ఉంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని దించడానికి మేము ఆలోచించలే. దించుతున్నాం చూడుర్రి. అసలు ఎందుకు ఇది అయితే మొత్తం వాన కొట్టి కొంచెం జారుతుంది మొత్తం. అయినా కానీ రిస్క్ చేసి మరీ దించుతున్నాం. మా బండి కరీంనగర్లో ఉంటుంది. కరీంనగర్లో ఎవరికైనా బోర్ వేసుకోవాలన్నా ఎంత రిస్క్ చేసైనా కానీ పెట్టగలిగే అంత ఉంటుంది మాకు. మీరు కరీంనగర్లో ఎవరైనా బోర్ వేసుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా నెంబరు 900000921440. నేను రేకుర్తిలో ఉంటా, ఎనీ టైం అవైలబుల్గా ఉంటా. ఎక్కడైనా కానీ మన చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్ల వరకు తిరుగుతా నేను. 50 కిలోమీటర్ దాకా వెళ్తుంది బండి. ఈ గోదావరి కని సైడ్ కూడా మన బండి ఉంటుంది. అక్కడ కూడా ఎవరైనా బోర్ వేసుకునే వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ చేయరు. నా నెంబర్ 900000921440. మనమైతే ఎక్కడ వేసినా కానీ మనం కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగానే బోర్ అనేది వేస్తాం. అలా లోపల హోల్స్ వేయాలి, 36 హోల్స్ వేయాలి. మనకైతే ఇప్పటివరకు అయితే ఎక్కడ రిమార్క్ లేదు. చూసిరు కదా, ఇప్పుడే చూస్తురు కదా నేను ఎంత కష్టపడి దించుతున్నానో బండి. ఇది మా సారు వేణు సార్ అని, మా సారు కొంచెం లాస్ట్లో ఉన్నాడని చెప్పేసి ఇక మేము చాలా రిస్క్ అయినా కానీ చేసి దించుతున్నాము. సార్ కూడా కొంచెం బతిమలాడిండు, సీను ప్లీజ్ సీను వేసే అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి వేస్తున్నాం.
లేకపోతే ఇంత రిస్క్ ఎవరు చేయరు. ఇక మా డ్రైవర్ ఉండి కూడా నేను దించుతా అన్నా అని చెప్పేసి దించుతుండు. అసలు ఇది చాలా అంటే చాలా రిస్క్తో చూడుండ్రి అది ఎంత లోతుందో. పైనుంచెల్లి చూస్తే చాలా లోతు కనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే ఇది రూట్ అనేది చాలా దగ్గరుంది. దూరం ఉంటేనేమో అది వేరే ఉంటుండే. ఇది చాలా అంటే చాలా దగ్గరుంది. రూటు దగ్గరుంది కాబట్టి దిగడానికి చాలా ఇబ్బంది అయింది. కొంచెం ఎక్కువ జారుడు అనేది ఎక్కువ ఉన్నది. అంటే ఇట్లా ఎక్దమ్ డౌన్ ఉండడం వల్ల జారుడు అనేది ఎక్కువ ఉన్నది అన్నమాట. కానీ మొత్తానికైతే ఏం కాకుండానే దించినాం బండి. మధ్యలో దాకా పోయినాక మేము ఆపేసాం. అప్పటికే నైట్ అయింది, 6:30, 7 అట్లా అవుతుంది. ఇక అప్పటికే మార్నింగ్ దించుదామని చెప్పేసి ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక టైర్ బయటికి వచ్చేసింది. బయటికి వస్తే ఇక మేము కొంచెం కష్టపడి మళ్ళీ వెనకకు లాగి మళ్ళా ముందుకు వెళ్ళిపోయింది బండి. అట్లా అయిపోయింది. జస్ట్ కొంచెం మిస్. అది అటు సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, డ్రైవర్ సైడ్ అటు కింది ఒరిగింది. అటు కింద ఒక టైర్ కిందికి ఒరిగింది. అయినా ఇట్లా వెనకాల గుంజేసి బండి మళ్ళా దించినాం. మళ్ళీ ఇప్పుడు దించుతున్నాం. వెనకాల గుంజి మళ్ళీ ఇప్పుడు దించుతున్నాం డౌన్కి. ఇక్కడ మధ్యలో ఆపేసినాం. ఇక ఇది కింద శశికి అదేంది మన చైన్ శశికి కట్టి గుంజుతున్నాం కాబట్టి ఆగుతుంది. వేరే దేనికైనా కానీ తెగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుండే. ఇది చూడుర్రి రూటు ఎట్లా ఎగ్దమ్ ఉంది, మొత్తం కిందికి ఉంది. ఇంత ఎగ్దమ్ దాంట్లో దించడం అంటే చాలా రిస్క్. అందున అంత రిస్క్ చేసినామంటే గ్రేట్. అది అంతా మన డ్రైవర్కే పోతుంది ఈ క్రెడిట్ అంతా. అసలు చాలామంది ఆశ్చర్యపోయారు ఇంత డౌన్కి ఎట్లా దించిర్రు అని చెప్పేసి. ఈ మన డ్రైవర్లతోటే సాధ్యం అది, ఇట్లా దించడం అంటే, ఇంత రిస్క్ చేయడం అంటే. వేరే వాళ్ళు అయితే ఎవరు అట్లా చేయకపోతుండే, మనం కాబట్టి ఇంత రిస్క్ చేసినాం. అసలు చాలా అంటే చాలామంది వచ్చి వీడియోలు ఫోటోలు తీసుకున్నారు అంత లోపలికి ఎట్లా దించిరని చెప్పేసి. ఇది డర్కీ ఉంది, డర్కీ తోటి డైరెక్ట్ దింపచ్చు. కాకపోతే అట్లా దించితే డైరెక్ట్ పైకి లిఫ్ట్ చేసి కింద పెట్టేస్తుంది. కాకపోతే అట్లా పెడితే ఏమవుతుందంటే బండి ఫుల్ సెన్సార్ కాబట్టి ఆ సెన్సార్ అనేది పోతుంది అన్నమాట. అది సెట్టింగ్ పోతుంది. కొంచెం అటు ఇటు అయితే సెట్టింగ్ పోతుంది కాబట్టి అట్లా దించడానికి ఒప్పుకోలే. అయినా కానీ ఇట్లా దించడమైనా కొంచెం సేఫ్గానే దించినాం. ఏం అవకతవకలు ఏం కాలేదు. మంచిగానే సేఫ్గానే కిందికి దించేసినాం. అసలు ఏమంటే మస్తు రిస్క్ ఇది. అయినా కానీ చేసినాం దీన్ని. ఇది చాలా లెంతీగా ఉంటుంది వీడియో, 42 minutes ఉంటుంది. కానీ కొంచెం ఓపికతోటి చూడుర్రి, వీడియో మొత్తం చూడుర్రి. ఇప్పుడు ఇది కింద ఇట్లా వెళ్ళిపోయింది బండి. అప్పుడు నేను తీయలేదు, మార్నింగ్ తీయలేదు వీడియో, మళ్ళీ ఎక్కేటప్పుడు ఉంటుంది వీడియో. ఇది లోపల నడిచేటప్పుడు పైన పెట్టినాం, బండి కనిపిస్తుందా, సపోర్టు పైన పెట్టినాం, కిందనేమో రిగ్ నడుస్తుంది. అక్కడ నుంచి కిందికి వేయాలంటే మూడు ఓసీ పైపులు పట్టినాయి. 3 ఓసీ పైపులతోటి నడిపించినాం బండి. చూడురి డైరెక్ట్ బండ మీదనే వేసుడు, మళ్ళీ ఓబీ బిట్టుతోటి డైరెక్ట్ బండ మీదనే కొట్టుడు. ఈ రోడ్ చూడుర్రి ఎట్లా ఎగ్దమ్ ఉందో. డైరెక్ట్ కింద ఇక్కడ బండి ఆగదు, డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది బ్రేక్ కొట్టినా కానీ. అట్లున్నది అసలు. అయినా కానీ ఎంత రిస్క్ చేసినాం ఒకసారి ఆలోచించుర్రి. అయినా కానీ రిస్క్ చేసి కిందికి దింపినాం. ఇది చూడుర్రి ఏకదమ్ డౌన్ ఉన్నది. అసలు బండి అక్కడ ఆగను, బ్రేక్ వేస్తే కూడా ఆగదు అది. అట్లాంటి సిచ్యువేషన్ అది. కిందికి వెళ్ళిపోతుంది, జారుకుంటూ వెళ్ళిపోతుంది బండి. అట్లాంటి సిచ్యువేషన్లో అయినా కానీ కిందికి దించినాం. మీరు పైకి చూడుర్రి ఎంత హైట్ ఉందో. ఒక బాయ్ అయితే ఎంత లోతులు ఉంటుందో అంతకంటే ఎక్కువ లోతులో ఉంది ఇది.
ఈ చూడూరు ఎంత రిస్క్ చేసినామంటే చాలా రిస్క్ చేసినాం. మీరు చూడొచ్చు, పైకి చూడుర్రి, పైకి ఇక్కడ చూడుర్రి ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది బండి. ఇది మొత్తం దుమ్ములో అంత ఘోరంగా. ఇప్పుడు డ్రైవర్ల పరిస్థితి అయితే ఘోరం ఉంటుంది. వాళ్ళకు తొందర క్యాన్సర్ వచ్చే సిచ్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు దుమ్ములోనే ఉంటారు కదా, మొత్తం దుమ్మే. ఇక వాళ్ళు దుమ్ములోనే ఉండి ఆపరేట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. చూడురి ఇక దుమ్ములోనే ఉన్నాడు, దుమ్ములో ఉండి ఆపరేట్ చేయాలి. ఇక వాళ్ళకు వేరే ఛాన్స్ లేదు, ఎక్కడికి పోయే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా అక్కడనే ఉండాలి. ఇక మూతికి ఒక మాస్క్ లాంటిది కట్టుకొని అలా ఆపరేట్ చేస్తారు. చూడురి ఇక రాడ్ చేంజ్ చేస్తారు. ఇవన్నీ హోల్స్ వేసుకుంటా అందులో మట్టి పోకుండా పైన ఒక బస్తా పెట్టేసి క్లోజ్ చేస్తుర్రు. ఇట్లా 32 హోల్స్ వేసినాం. 32 హోల్స్, ఒక్కొక్కటి 32 ఫీట్స్ డెప్త్ అట్లా వేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఛానల్, అది అందులో దించుతారు. అందులో దించి రూప్ తోటి కటింగ్ చేసి సమానంగా డబ్బాలక్క కటింగ్ చేసి, కేక్ని అయితే ఎట్లా కట్ చేస్తామో మధ్యలో అట్లా కట్ చేసి పైకి లావడతారు. మనం స్టార్టింగ్ చూసినాం కదా వీడియోలో, సేమ్ అట్లే పైకి గుంజుతారు. అసలు ఇదైతే కొత్త టెక్నాలజీ. తొందరగా బ్లాక్లు మంచిగా వెళ్తాయి. హోల్స్ కనిపిస్తున్నాయి కదా, డబ్బాలు అట్లా డబ్బాలు కట్ చేసి పైకి గుంజుతారు. మా సపోర్ట్ బండి పైన పెట్టినాం చూడుర్రి. ఇది అసలు ఏం టెక్నాలజీ అంటే గింత కూడా వేస్ట్ కాదు. అయిపోయింది. సపోర్ట్ గుంజడానికే మాకు 1 గంట టైం పట్టింది. అంటే సపోర్ట్ కూడా అంత డౌన్లో ఉన్నదన్నమాట. ఫస్ట్ మావాడు ఎంత చెప్పినా ఇన్లే, చక్కగా ఉన్నదిరా రోడ్డు, చక్కగా ఉన్నది రోడ్డు, అది మళ్ళీ ఎక్కది అని చెప్పేసి ఎంత చెప్పినా ఇన్లే. కొంచెం ఇక్కడ సైడ్కు బండలు ఉన్నాయి కదా, ఆ బండలు తీసేస్తే మంచిగా సైడ్కి వెళ్ళిపోతుంది అని అంటే ఎంత చెప్పినా మా వాళ్ళు ఇనలేదు, మా డ్రైవర్ ఇనలే. మళ్ళీ తర్వాత సగం ఎక్కిన తర్వాత మళ్ళీ వెనకకు పోయి మళ్ళీ ఇదంతా సాఫ్ చేయించి అట్లా చేసినాం. అప్పుడే సెట్ అయిపోయింది, పైకి వచ్చేసింది. లేకపోతే పైకి రాకపోతుండే. ఎంత గుంజినా వస్తలేదు. అంటే వెనుకకు డైరెక్ట్ రూట్ లేదు, మళ్ళీ సైడ్కి వెళ్ళిపోవాలి. సైడ్ నుంచి వెళ్ళి గుంజితే అది వస్తలేదు. ఇది మార్నింగ్ అయిపోయింది. బోర్లు అన్నీ అయిపోయిన తర్వాత పైకి ఎక్కేటప్పుడు వీడియో. అసలు చాలా రిస్క్ చేసినాం మేము, మస్తు రిస్క్ చేసినాం. ఇది పైకి ఎక్కేటప్పుడు సపోర్ట్ బండే ఇంత కష్టపడి తీసినామంటే మీరు అర్థం చేసుకో. ఇప్పుడు రిగ్గుకి పైకి రావాలంటే ఎంత కష్టపడాలంటే, అది ముందు నుంచే ఒక హిటాచి, వెనక నుంచే ఒక హిటాచి, 2 కలిస్తేనే పైకి ఎక్కింది బండి, లేకపోతే ఎక్కపోతుండే. ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఆ బండలు ఉండడం వల్ల మొత్తం పైకి రాలేదు బండి. మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయి ఆ బండలన్నీ సాఫ్ చేపిస్తేనే మళ్ళీ పైకి వచ్చేసింది బండి. అసలు ఇంత కష్టం ఎవ్వరు చేయరు, ఇంత కష్టపడి ఎవ్వరు దించరు. ఎందుకంటే ఇది చాలా రిస్క్ పని. బాగా మనం ఎంత రిస్క్ అయినా చేస్తాం. ఎక్కడైనా బోర్వెల్స్ కష్టం అని చెప్పేసి ఎక్కడైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను వచ్చి చూసి, అది ఒకవేళ నేను పోతుందని నాకు అనిపిస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తా. నా నెంబర్ వచ్చేసి 9000929140. బండి చూడు ఇట్లా లాగుతుండు కదా, ఒకవేళ మధ్యలో తెగిపోయింది అనుకో, డైరెక్ట్ పోయి పడితే అది మొత్తం తుక్కు అయిపోతుంది బండి. అట్లాంటి సిచ్యువేషన్ అది. ఒకవేళ ఆ మధ్యలో గొలుసు తెగిపోయింది అనుకో, డైరెక్ట్ వెనకాలకే వెళ్ళిపోతుంది, ఇక ఏం లేదు. చూడు గుంజుతుంది బండి. ఇక్కడ ఈ బండ తీసేస్తే లెఫ్ట్ సైడ్లో బండ కనిపిస్తుంది కదా, అట్లా తీసేస్తే మళ్ళీ డైరెక్ట్ ఎక్కుతుండే. కానీ అంతా ఆగమాగం అయిపోయింది. ఏం కాదు ఎక్కుతుంది అని చెప్పేసి డ్రైవర్ అనడం వల్ల గుంజినాం.
కానీ అయినా ఎక్కలేదు. మళ్ళీ వెనకాలకి వెళ్తుంది, రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఇవంతా సాఫ్ చేసినాక అప్పుడు వెళ్తుంది బండి. ఈ హిటాచ్లో ఉండడం వల్లనే ఇట్లా అంత రిస్క్ అయినా చేసినాం, లేకపోతే మాత్రం బాగా ఇబ్బంది అవుతుండే, అసలు బండి రాకపోతుండే. అది మొత్తం అటు గుంజుతుంది, టైర్లు ఇటు దింపినా కానీ అటే గుంజుతుంది. ఎందుకంటే అది రొటేషన్ నుండి దింపుతుంది కాబట్టి అట్లా. ఇప్పుడు వెనుకకు స్ట్రేట్ ఉంటేనేమో చక్కగా వెళ్ళిపోతుండే బండి, ఎంత హైట్ అయినా కానీ ఎక్కుతుండే. కానీ ఇదేంది సైడ్కు గుంజాలి కాబట్టి అట్లా ఇబ్బంది అవుతుంది, అంతేగాని లేకపోతే మంచిగా అవుతుండే. చెప్పిన ముందే అక్కడ సాఫ్ చేయని అంటే వినలేదు. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇప్పేసి మళ్ళీ ఆడ సాఫ్ చేసి మళ్ళీ పైకి గుంజుడు జరిగింది. అది ముందే సాఫ్ చేస్తే డైరెక్ట్ సైడ్ నుంచి అట్లా డైరెక్ట్ వెళ్ళిపోతుండే, రొటేషన్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏంటంటే రొటేషన్ కావాలి బండి, రొటేషన్ అయితే అప్పుడు వెళ్తుంది. అసలు ఇదైతే చాలా రిస్క్ అంటే మస్తు రిస్క్. ఎంత రిస్క్ చేసినామంటే చాలా రిస్క్ చేసినాం. ఇంకా డర్కీ తోటి దించుతా అన్నారు, డర్కీ తోటి దించుతానైతే ఇంకా అది ఘోరం అవుతుండే. అట్లా దించనీయకపోతుంటేమి కానీ ఇక ఇప్పుడు ఇదంతా సాఫ్ చేసినాం. ఫస్ట్ ఇట్లా చేస్తుంటే అయ్యపోతుండే డైరెక్ట్ ఎక్కుతుండే. ఇట్లా సాఫ్ చేసి ఎక్కించినాం బండి. అట్లా అక్కడ సాఫ్ చేసినాం. ఇప్పుడు చూడు డైరెక్ట్ ఎక్కుతుంది బండి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ పైకి ఎక్కుతుంది. నేను ముందే చెప్పిన ఇట్లనే చేద్దామని చెప్తే మా డ్రైవర్ సాబ్ వినలేదు, ఎంత చెప్పినా ఏం లేదు. సరే చూద్దాంలే అని చెప్పేసి ఎక్కుతుందో అని చూసినాం. మళ్ళీ లాస్ట్కి నేను చెప్పిన కాడికే అయిపోయింది. అసలు మస్తు రిస్క్ చేసినామని ఇదైతే అసలు వండర్. మేము ఎప్పటి నుంచి ఇంత రిస్క్ అయితే చేయలే. చిన్నగా ఒడ్డు ఇప్పుడు మన పొలాలలో వేస్తాం కదా, అది చిన్న కొంచెం ఎక్కువ ఒడ్డు ఉంటేనే దాన్ని తవ్విపించి స్ట్రేట్గా అంటే మంచిగా ర్యాంప్ లెక్క చేయించి పోయినాం. కానీ ఇంత రిస్క్ అయితే ఎప్పుడు చేయలేదు. అసలు చాలా రిస్క్ చేసినాం. ఇప్పుడైతే ఈజీగా వెళ్ళిపోతుంది బండి. నువ్వు ఎంత హైట్లో ఉంది బండి ఇప్పుడు చూడుర్రి, ఇది ముందు టైర్లు మొత్తం పైకి లేస్తాయి, అయినా కానీ పైకి ఎక్కించిందంటే అది ఈ హిటచ్ అనేది చాలా గ్రేట్. ఎందుకంటే అంత బరువు ఉన్న దాన్ని కూడా ఎట్లా ఎగ్గిందంటే, ఇప్పుడు ముందర టైర్లు లేస్తాయి చూడండి, డైరెక్ట్ టైర్లే లేస్తాయి. అంత పవర్ ఉంది దానికి, అంత పవర్ ఉంది. డైరెక్ట్ టైర్లే లేస్తున్నాయి. అయినా ఇగ్గుమని చెప్పినాం, టైర్లు లేచినా కానీ ఏం కాదని చెప్పేసి ఇగ్గుమని చెప్పినాం. కనిపిస్తున్నాయి కదా, మొత్తం ముంగట మొత్తం బాడీ మొత్తం హైట్ అయిపోయింది, వెనక మొత్తం డౌన్ అయిపోయింది. అసలు మస్తు భయపడ్డాం, ఏమవుతుందో అని మస్తు భయపడ్డాం. కానీ ఏం కాలే, ఇంకా దేవుని దయ వల్ల మంచిగా వచ్చింది బయటికి బండి. మొత్తం ముంగడ మొత్తం హైట్ లేచింది, అసలు ఘోరంగా హైట్ లేచింది. ఇప్పుడు మీరు చూస్తారు కొంచెం ముందుకు పోయినాక వీడియో, టైర్లు మొత్తం ఇట్లా హైట్ అయిపోయినాయి. ముందుకు వస్తే అర్థమైపోతుంది, టైర్లు మొత్తం ఇంకా చాలా హైట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకే చూసే వాళ్ళకే ఇంత భయం అవుతుందంటే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఎంత ఉంటుంది చెప్పుర్రి. అయినా కానీ అంత రిస్క్ చేసి దింపిండు మళ్ళీ ఎక్కిస్తుండంటే ఎంత గ్రేట్ డ్రైవరు. అసలు వాళ్ళు చాలా చాలా అంటే చాలా గ్రేట్ డ్రైవరు.
చూడురి అసలు చూడురి పైకి లేస్తాయి టైర్లు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదు కానీ మీకు మంచిగా అర్థం కావాలి అని చెప్పేసి ఏం చేయలేదు. ఎట్లా వీడియో తీసినో అట్లా దీన్ని ఎడిటింగ్ కూడా చేయలేదు, అట్లే పెట్టేసిన. పైకి లేస్తుంది బండి. ముంగట క్యాబిన్ మొత్తం హైట్ అయిపోయింది, అయినా కానీ గుంజుమంటున్నా. ఇక్కడ సైడ్ చెప్పేటైనా మా అన్న, నేనేమో వీడియో తీస్తున్నా. సైడ్ చెప్పేటైనా మా అన్న. చూసినావా, అది కొంచెం పైకి కిందికి అంటుంది కదా, అదే మొత్తం పైకి లేచింది అన్నమాట. అసలు మేమైతే మొత్తం ఇంకా బాగా లేస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఇంకా దేవుని దయ వల్ల ఏం కాలేదు. మొత్తానికైతే బయటకు వచ్చింది. ఈ బండి కూడా మొత్తం కొత్త బండి, ఇది సిల్ బండి. పాత బండి అయితేనేమో ఏదో అనుకోవచ్చు, కానీ కొత్త బండి అసలు ఏం ప్రాబ్లం కాకుండా బయటకు వచ్చింది కాబట్టి మాకు కొంచెం ధైర్యం అనిపించింది. ఇది కాంప్రెషర్, ఎల్జీ కాంప్రెషరు. ఈ హోల్స్ కూడా తొందరగా కొట్టేస్తుంది, తొందర అయిపోతుంది బోరు, ఫాస్ట్గా ఉంటుంది డ్రిల్లింగ్ అనేది. ఎల్జీ కాంప్రెషరు ఇక బయటకు వచ్చేసింది, ఇక ఏం ప్రాబ్లం లేదు, మొత్తం బయటికి వెళ్ళింది. అది ఒక్కటే కొంచెం హార్డ్. ఇప్పుడు 3 లేయర్లు ఉన్నాయి, ఇదొక లేయర్ హార్డ్ ఉంటుంది, మధ్యలో ఒకటి హార్డ్ ఉంటుంది, కిందికి ఒకటి హార్డ్, అంతే. ఈ పైనుంచి వెళ్ళి పోతుంది కానీ రిస్క్ ఎందుకు, కానీ ఇప్పుడు ఇది సాఫ్గానే ఉంటుంది, వెళ్ళిపోతుంది కానీ ఇక రిస్క్ ఎందుకు కానీ మేము అట్లనే గుంజిపించినాం లాస్ట్ దాకా. చైన్ అయితే, ఆ చైన్ లేకపోతే మాత్రం మాకు బాగా ఇబ్బంది అవుతుండే. చైన్ వేరే ఫ్యాక్టరీలో బండలు కాబట్టి చైను అక్కడ నుంచి వెళ్ళి చైన్ తీసుకొచ్చి పెట్టిపించినాం. ఆ చైన్ లేకపోతే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుండే. ఫస్ట్ మేము చూసినప్పుడు రూప్సే ప్రిఫర్ చేసిర్రు మాకు. రూప్స్ తోటి కాదన్నా అని చెప్తే అప్పుడు చైన్ తెప్పించిండు అన్న. మనం చైన్ లేకపోతే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుండే మనకు. చైన్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ సైడ్ అయినాం. బండికి కూడా ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా బయటికి వెళ్ళింది. ఎట్లా దించినామో అట్లా బయటికి వెళ్ళింది, మంచిగా నీట్గా వెళ్ళిపోయింది. ఒక రిగ్గుకు మాత్రం వెనకాల కొంచెం మన పాన పెట్టే కాడ కొంచెం డ్యామేజ్ అయింది లైట్గా. ఇక మిగతా ఎక్కడ ఏం కాలేదు, మంచిగా వెళ్ళింది బయటికి. ఎక్కడైనా బాక్స్ కటింగ్ ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయర్రి. నా నెంబర్ వచ్చేసి 900000921440. బాక్స్ కటింగ్ చేసే టోళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఒక అన్న వైర్స్ కటింగ్ చేసేటైనా ఆయన కూడా మన దగ్గర ఉన్నాడు. మీరు మాట్లాడుకుంటా అంటే ఆయన నెంబర్ కూడా ఇస్తా. ఎవరైనా ఉంటే మాత్రం నాకు కాంటాక్ట్ చేయర్రి. నా నెంబర్ 900000921440. వీడియో మొత్తం చూడుర్రి, మొత్తం చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎట్లా పైకి ఎంత రిస్క్ చేసి పైకి లావట్టం అనేది తెలుస్తుంది. ఒక టైంలో బండి అయితే కింద పల్టీ పడే సిచ్యువేషన్కి వచ్చింది, అంత ఘోరంగా అయిపోయింది. ఇక ఈ ఫస్ట్ ఈ సపోర్ట్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఇక ఇదైతే వెళ్ళేసింది బయటికి, దీంతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు రిగ్ రావాలి. మళ్ళీ పైన వర్షం పడే సిచ్యువేషన్, అంటే మొత్తం మొగులైంది. మేము ఇక వాన కొడితే మాత్రం బండి వెళ్ళకపోతుండే. వాన కొడితే అసలు చాలా అంటే చాలా కష్టం అవుతుండే. ఇంకా నయ్యం మాకు ప్రకృతి కూడా మాకు సహకరించింది, వాన కూడా మాకు సహకరించి మేము మంచిగా వెళ్ళడానికి మాకు సహకరించింది. అసలు మేము వాన కొడుతుంది అనుకున్నాము, ఎందుకంటే చాలా మబ్బులు పడ్డాయి, ఘోరంగా అంటే ఘోరంగా మబ్బులు పడ్డాయి. ఇప్పుడు 2 బండ్లు ఉంటేనే మాకు అయింది, లేకపోతే కాకపోతుండే. ఒకటి ముందు నుంచి ఎగ్గింది, ఒకటి వెనక నుంచి వెళ్ళి సపోర్ట్ ఇచ్చింది. అసలు వెనక నుంచి వెళ్ళి సపోర్ట్ అనేది మేము బండికి వెనక నుంచి వెళ్ళి పెట్టనీయం, ఎందుకంటే రిగ్గు కదా, దానికి అన్నీ ఎక్కడైనా కానీ సెన్సార్ ఉంటాయి.
అవి పెడితే సెన్సార్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది హైమర్ ఉంటుంది కదా పైన, హైమర్కి కొంచెం తాకింది అనుకో సెట్టింగ్ పోతుంది. అది ప్రాబ్లం, మాకు మెయిన్ ప్రాబ్లం అది. అట్లా అవుతుంది అని చెప్పేసి మేము చాలా భయపడ్డాం, కానీ మాకు అట్లా ఏం కాలేదు. అయినా మంచిగానే దేవుని దేవాల మంచిగానే బయటికి వెళ్ళగొట్టినాం. రిస్క్ అయితే టూ మచ్ రిస్క్ చాలా చేసినాం. చైన్స్ 2 చైన్లు తెచ్చిర్రు. 2 చైన్లు ఇప్పుడు మనం కిందికి వెళ్ళి రావాలి కాబట్టి డబుల్ చైన్ వేయాలని చెప్పేసి డబుల్ చైన్ వేసినాం. ఇప్పుడు చూడు ఎంత ఏకదమ్ డౌన్ ఉందో, మనుషులమే దిగుతూ ఉంటే జారుతున్నాం, అంత డౌన్ ఉంది. ఇప్పుడు ఈ కిందికి దిగుతూ ఉంటే జారిపోతుంది మనుషులు. ఇంకా నయ్యం అప్పుడు ఎండ 2-3 రోజులు ఎండ కొట్టింది కాబట్టి మొత్తం ఎండి ఉన్నది. ఒక్క చిన్న చినుకులు పడ్డా కానీ మొత్తం అంత గలీజ్ అయిపోతుండే రోడ్ అంతా. బండి పైకి రాకపోతుండే. మళ్ళీ 2-3 రోజులు బండి అలానే ఉంటుండే, అలానే వెయిట్ చేస్తుండే. ఇది ఎండిపోయింది కాబట్టి మాకు ప్లస్ అయిపోయింది మొత్తం. లేకపోతే ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుండే. చూడు బండి ఎంత లోతులు ఉందో, ఇది ఎంత డౌన్ ఉందో కూడా మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. ఎంత డౌన్ కనిపిస్తుంది. మేమైతే అసలు ఎట్లా ఎక్కుతుందో అని చెప్పేసి మస్తు భయపడ్డాం. కానీ మంచిగా జాగ్రత్తగా పైకి ఎక్కించారు అన్న వాళ్ళు. 2 హిటచ్లు పెట్టి, ఒకటి ముందు ఒకటి వెనుక పెట్టేసి జాగ్రత్తగా పైకి ఎక్కించారు. ఓన్లీ వెల్డింగ్ వర్క్ తప్ప, వెనక కొంచెం సొట్టపోయి వెల్డింగ్ వర్క్ తప్ప ఇంకా వేరే ఏం ప్రాబ్లం కాలేదు. అసలు మేము అసలు దిగదనుకున్నాం అసలు మొత్తానికి. అయినా దిగింది, వర్క్ అయిపోయింది, మళ్ళీ పైకి ఎక్కిందంటే గ్రేట్ అసలు. ఇది మేము ఇంతవరకు చేయబట్టి దాదాపు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంత దారుణమైన రిస్క్ అయితే ఎప్పుడు చేయలేదు. చూసిరా, ఈ టచ్ పోవాలన్నా కానీ కింద బకెట్ సపోర్ట్ పెడితేనే కిందికి పోతుంది, లేకపోతే పోతలేదు. అంటే అంత రిస్క్ ఉందన్నమాట. అంత రిస్క్ చేసినాం. రిస్క్ లేనిదే రస్క్ ఉండదు అని చెప్తారు కదా, గట్లే ఉంది పరిస్థితి. ఇవాళ రేపు రిస్క్ చేయకపోతే బిజినెస్ ముంగడికి సాగేటట్టు లేదు. రిస్క్ చేయాలి అప్పుడప్పుడు. చూడుర్రి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా లోతులు ఉంది. ఎంత హైట్ అంటే ఇంతకన్నా హైట్లా కూడా ఉంటాయి. కాకపోతే వీళ్ళకు కింద ఈ వేస్ట్ అంతా తీసుకుపోవాలంటే కూడా వీళ్ళకు మాన్లు దిగేది తెలుసా పైన. అందుకనే డర్కీ తయారు చేసేది అందుకనే. అది ఏంటంటే డైరెక్ట్ రూప్ తోటి పైకి లావడుతుంది. ఒక పెద్ద డబ్బా తయారు చేస్తారు. ఆ డబ్బాలో మొత్తం వేస్ట్ అంతా ఎత్తేసి డైరెక్ట్ అది పైకి లాబట్టి ఒక ఆడ కుప్పలాగా వస్తుంది అంతే. అందుకనే డర్కీ తయారు చేసారు. అది మన షార్ట్ వీడియోలలో ఉంటుంది చూడుర్రి. అది బ్లాక్లు కూడా లావడుతుంది, ఎట్లా లావడుతుంది అనేది ఉంటుంది. మన షార్ట్ వీడియోస్ కూడా చూడుర్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. వీళ్ళు ఎత్తుకపోయేది ఛానల్, ఇది అలా దింపేది హోల్లో దించే ఛానల్. అది దించితేనే మనకు కటింగ్ అనేది రూప్ కటింగ్ అనేది అవుతుంది. 4 మూలలలో పెడతారు. ఆ ఛానల్ లోపలికి పెట్టి 4 మూలలు కట్టేటట్టు పెడతారు. దానికి ఏంటి మన రౌండ్గా ఉంటాయి అవి వీల్స్. ఆ వీల్స్ సాయంతో కట్ అవుతూ ఉంటాయి. ఆ స్టోన్ని కట్ చేసి మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూపెట్టినట్టు పైకి గుంజుతుంది. ఆ డర్కీ పెట్టి పైకి గుంజుతారు, డైరెక్ట్ పైకి గుంజుతారు. ఇప్పుడు ఉంటుంది పరిస్థితి చూడు. ఆయనకైతే గజ్జు అన్నది డ్రైవర్కు అసలు. అయినా కానీ ఆయన ఎక్కించిండంటే చాలా గ్రేటు. అంత పైకి ఎట్లా ఎక్కించిండు అనేది ఇది ఫస్ట్ చూస్తే ఏంది ఇది దిగదా అన్నట్టు ఉంటుంది. అయినా కానీ దించి ఎక్కించిండంటే చాలా గ్రేటు.
మాకు ఇక్కడ వెనకాల ఇది ఉందిగా రిగ్గు పైన పైన లేదా మాస్టర్ ఆ మాస్టర్కు సపోర్ట్ పెడితే అది మొత్తం సెట్టింగ్ పోతుంది. అది క్రేన్ లెక్క ఉంటుంది. ఆ క్రేన్కు మనకు కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళా మాకు ఇబ్బంది అవుతుండే. మేము ఇటు బకెట్కి కాకుండా రోపు మన చైను ఈ శశికి దీనికి కూడా శశికి కింద దానికి చుట్టేసి పెట్టినాం. అట్లా కాబట్టి మంచిగా ఎక్కింది. మనం ఒక బండితోటి ఇంకో బండి ఎట్లా గుంజుకపోతామో అట్లా గుంజినాం. అసలు మస్తు అంటే మస్తు రిస్క్. ఒక టైంలో ఎక్కలే పైకి అసలు. మెల్లమెల్లగా ఎక్కించినాం. అటు ఇటు గుంజింది. దీంతో కూడా ఇగ్గనికి కాలే అంటే అర్థం చేసుకోర్రి. ఇది 380 హిటాచి 380. ఈ 380 అంటే అన్నిటికన్నా పెద్దది. ఇదే ఇగ్గలే అంటే మీరు అర్థం చేసుకోరు. చూడూరి కొంచెం అటు ఇటు అనుకుంటా ఇగ్గిండు. అప్పుడైతేనే పైకి వెళ్ళింది. లేకపోతే మాత్రం ఘోరంగా ఇబ్బంది అవుతుండే. మధ్యలో ఆగితే 2 చైన్లు వేసినాం చూడూరి. ఈ కింద ట్రాకులు అటు ఇటు అంటేనే పైకి ఎక్కింది, లేకపోతే ఎక్కకపోతుండే. ఎందుకంటే కింద షీట్ ఉంటుంది. షీటు పైననే ఇప్పుడు షీటు పైననే కొంచెమే మట్టి ఉంటుంది అంతే. కింద షీట్ ఉంటుంది కాబట్టి జారుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా జారుతూ ఉంటే ఎట్లా గుంజుతారు చెప్పురు? గుంజనికి రాదు కదా. వెనుకకు జారుతూ ఉంటుంది. అట్లా అది జారుతూ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అయింది. కొంచెం ట్రాకులు అటు ఇటు జరుపుకుంటా పైకి ఎక్కిపించి సపోర్ట్ బకెట్ సపోర్ట్ తోటి పైకి గుంజుకుంటా మళ్ళీ వెనక సపోర్ట్ కూడా ఉంది కదా. ఆ 2 సపోర్ట్లు వల్లనే పైకి ఎక్కింది. లేకపోతే మాత్రం మా బండి మొత్తం లోపలనే ఉంటుండే. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుండే. చూడుర్రి ఎట్లా ఎక్కుతుందో. ఇక్కడ దాకా కొంచెం పైదాకా ఇక్కడ సపోర్ట్ పెట్టిరు కదా, అక్కడ కొంచెం బెండ్ అయిపోయింది. చూడుర్రి అది ఇప్పుడు చూడుర్రి తెలుస్తుంది మనకు ఎంత హైట్లు ఉందని చెప్పేసి. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఈజీగా అది ఎంత హైట్ ఉందనేది మనకు తెలిసిపోతుంది. అదే ఇప్పుడు 10 టైర్ కాకుండా 6 టైర్ అయి ఉంటే మాత్రం డైరెక్ట్ పైకి లేస్తుండే బండి, ముంగటిది పైకి లేస్తుండే. ఈ 10 టైర్ డబుల్ హౌసింగ్ కాబట్టి అది కిందికి అంగి ఉన్నది. ఈ వెనక సపోర్ట్ పెట్టారు కదా, అది మొత్తం బెండ్ అయిపోయింది అసలు. ఇంకా నయం, దానికి ఏం కాలేదు. ఓన్లీ కింద రేక్ మాత్రమే బెండ్ అయింది. అది బెండ్ అవ్వడం వల్ల ఏం ప్రాబ్లం ఏం కాలేదు. ఇట్లా వెనక నుంచి నేను ఎట్టిరు కాబట్టి అది పైకి ఎక్కింది, లేకపోతే ఎక్కపోతుండే అసలు. అది ఆ సపోర్టు ఈ సపోర్ట్ 2 ఒక్కటేసారి దానికి ప్లస్ అయిపోయినాయి. లేకపోతే ఎక్కపోతుండే అసలు. చాలా ఇబ్బంది అవుతుండే. ఒక్క ఇటచ్ ఉంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుండే. ఈ బండి కొత్తది కాబట్టి మేమైతే మస్తు బాధపడ్డాం. ఎందుకంటే ఏమవుతుందో బండికి ఏమవుతుందో అని చెప్పేసి. కొత్త బండి కదా, ఎవరైనా బాధపడతారు కొత్త బండికి. అట్లయితే అయితే ఎవరికైనా ఉంటుంది బాధ. ఇప్పుడు కూడా ముంగట మొత్తం పైకి కిందికి ఇట్లా ఆడుతుంది బండి. మేము అసలు మస్తు భయపడ్డాం కానీ ఏం కాలేదు. వెనక ఒక కింద కవరు ఒకటి పాన పెట్టే కాడ కింద కవర్ ఉంటుంది, ఆ కవర్ ఒక్కటే బెండ్ అయిపోయింది. ఏం ప్రాబ్లం అయితే ఏం కాలే. ఈ మా అన్ననైతే మస్తు హెల్ప్ అయ్యిండు. వెనక ముందు మాకు సైడ్ చెప్పుకుంటా మస్తు హెల్ప్ అయిపోయాడు అన్న లేకపోతే కూడా బండి బయటికి వెళ్ళకపోతుండే. మొత్తం టైర్లన్నీ ఎట్లా అంటే దానికి చదివి వట్టిగానే తిరుగుతూ ఉన్నాయి. ఈ బండి స్టార్టింగ్లో లేదు. స్టార్ట్ చేస్తే మాత్రం అంటే స్టార్ట్ చేసే ఉంది, మూవ్ చేస్తలేడు. మూవ్ చేస్తే మాత్రం క్లచ్ ప్లేట్లు వట్టిగానే పోతుండే, ఎందుకంటే అంత హైట్లు ఉంది కదా. మళ్ళీ ఈ బండి ఫోర్సు ఆపినప్పుడు ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుండే. అది మనకు డ్రైవర్ మంచిగా ఉన్నాడు కాబట్టి మనకి ఏం కాకుండా
పైకి వెళ్ళింది బండి, లేకపోతే బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుండే. చూడుర్రి ఇప్పుడు చూడుర్రి ఎంత హైట్లు ఉందో. మనకు హైట్ అనేది ఎంత హైట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ వన్ సైడ్ ఉంది బండి. ఒక 2-3 గంటలు కష్టపడితే వెళ్ళింది బండి, లేకపోతే ఘోరంగా ఇబ్బంది. 2-3 గంటలు కష్టపడ్డాం మేము అసలు. బండి కూడా ఎక్కువ వెయిట్ వల్ల, ఎందుకంటే బండి స్టార్టింగ్లోనే ఉంది కానీ వెనుకకు ముందుకు మూవ్ కాలే కదా. చూడుర్రి ఈ ట్రాక్లే తిరుగుతున్నాయి తప్ప ముంగడికైతే మూవ్ అవుతలేదు. అర్థమవుతుందా? గట్లున్నది పరిస్థితి. ట్రాక్లే తిరుగుతున్నాయి, గిర్ర తిరుగుతున్నాయి, ట్రాక్లే మూవ్ అయితే లేదు. అట్లుంది పరిస్థితి. మళ్ళీ ఆయన రివర్స్ పెట్టి రివర్స్ బకెట్ పెట్టి అప్పుడు మూవ్ చేసుకున్నాడు ముంగడికి. ఇది మొత్తం 360 degrees రొటేట్ అవుతుంది ఈ టచ్ అనేది. సో అది ముంగటికి ఇటు సైడ్ ఈ పక్కకు తింపి ఆ బకెట్ సపోర్ట్ తోటి వెనకకు నెట్టుకున్నాడు. అట్లా చిన్నగా ఇది ఒక్కటి ఎక్కితే అయిపోతుంది అంతే. పైనదంటే అది కూడా ఈజీగానే వస్తుంది. ఇది ఒక్కటి ఎక్కితే గండం బయట పడ్డట్టే. ఇప్పుడు ఇటు సైడు బకెట్ పెట్టి సపోర్ట్ చేసి వెనుకకు ఇగ్గుకున్నాడు. అట్లనే బయటకు వచ్చింది, లేకపోతే రాకపోతుండే. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాం. మా డ్రైవర్కు అవార్డు ఇవ్వాలి, ఉత్తమ డ్రైవర్ అవార్డు ఇవ్వాలి. అంత కష్టపడ్డ డ్రైవర్ అయితే అలా ఉన్నాడు. కానీ వాళ్ళకి ఎంత భయం అవుతుంది అనేది ఆయన చెప్పలేడు. అట్లుంటుంది భయం లోపల కూర్చున్నాం. మనకు చూసేట వాళ్ళకే ఇట్లా కనిపిస్తుంది, అలా లోపల కూర్చొని డ్రైవ్ చేసేటోళ్ళకి ఇంకా ఎట్లుంటుంది. అసలు మా డ్రైవర్కి ఉత్తమ డ్రైవర్ అవార్డు ఇవ్వాలి ఖచ్చితంగా. సీఎం రేవంత్ రెడ్డి సార్కి చెప్పి ఉత్తమ డ్రైవర్ అవార్డు ఇవ్వాలి. ఇక్కడికి ఎక్కింది కదా, ఇక్కడికి ఎక్కిందంటే ఇక మాకు ఏం ప్రాబ్లం లేదన్నట్టే. ఆల్రెడీ పైకి ఎక్కేసింది కాబట్టి ఇక మాకు కొంచెం పీస్ఫుల్గా అయిపోయింది. మైండ్ కొంచెం రిలాక్స్ అయిపోయింది. ఇక్కడికి ఎక్కిందంటే ఇక మాకు ఇక రిలాక్స్ అయిపోయింది మైండ్ అంతా. ఎందుకంటే ఇక ఇదే కిందిదే బాగా హార్డ్, ఇదంతా ఈజీయే. ఈ కిందికి పోవడం అనేది బాగా రిస్క్. ఈ పైన అంతా కొంచెం ఈజీగానే ఉంది. మనోడు డ్రైవరు మస్తు మంచోడు, చాలా మంచోడు, మంచి డ్రైవరు. అందుకనే ఇక ఇది ఎక్కిందంటే ఇక కథ ఇక బయట పడ్డట్టే బండి. చూడుర్రి ఎంత డిస్టెన్స్లో ఉంది, తక్కువ డిస్టెన్స్. అసలు కొంచెం మిస్ అయినా కానీ లోపల పడిపోతుంది బండి దొరకదు. అసలు ఎంత రిస్క్ అంటే చాలా రిస్క్, చాలా అంటే చాలా రిస్క్. అయినా కానీ రిస్క్ చేసి బోర్ సక్సెస్ చేసినాం. సార్ వాళ్ళు అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు, మస్తు ఖుషి అయ్యారు. చూడుర్రి ఇట్లా కింద ఎంత స్మూత్గా ఉందనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు టైర్లు అచ్చులు కనిపిస్తున్నాయి కదా, రూట్ అంతా ఎంత స్మూత్గా ఉంది. ఆ స్మూత్నెస్ అంత స్మూత్గా ఉంటే మన టైర్లు జారుతాయి కదా, అట్లా అర్థం చేసుకోర్రి. అయినా కానీ మేము దించి ఎక్కించినామంటే ఇంత గ్రేట్. ఈ 2 ఇటచ్లు లేకపోతే పని కాకపోతుండే, మళ్ళీ ఇంకోటి చైన్ లేకపోయినా కానీ పని కాకపోతుండే, మళ్ళీ ఇంకోటి డ్రైవర్ కరెక్ట్ లేకపోయినా కానీ ఇబ్బంది అవుతుండే. మళ్ళీ ఇప్పుడు సైడ్ చెప్పేది మా అన్న కూడా కరెక్ట్ లేకపోతే, మా అన్న లేకపోయినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుండే. ఇవన్నీ కలిసినాయి కాబట్టి సక్సెస్ అయ్యి బండి బయటకు వచ్చింది. అసలు ఇంత రిస్క్లో ఎప్పుడు మేము బండి పెట్టాం, కానీ ఇక సార్ వాళ్ళు కొంచెం బాగా తెలిసిన సార్ వాళ్ళు కాబట్టి చాలా అంటే చాలా రిస్క్ చేసి పెట్టినాం. ఇంత రిస్క్ ఎవరు చేయరు కూడా.
వేరే బోర్ బండి డ్రైవర్లు వచ్చి కూడా చూసిర్రు, ఎట్లా దిగిందిరా నాయన అని తలకాయ కొట్టుకున్నారు. చాలామంది వచ్చి చూసిపోయారు, వీడియోలు తీసుకున్నారు, స్టేటస్లు పెట్టుకున్నారు. అసలు వాళ్ళు ఎట్లా దిగిందని చెప్పేసి తలకాయ కొట్టుకున్నారు. ఇది కరీంనగర్లోనే, బావుపేటలో. ఇక్కడ నుంచి ఈజీగానే ఆల్రెడీ వెళ్ళిపోయింది బండి, ఈజీగానే వెళ్ళిపోయింది. ఇది బావుపేట క్వారీలల్లో మొత్తం బండ క్వారీయే. అసలు చాలా అంటే చాలా రిస్క్ చేసి దించినాం, ఎక్కించినాం. మొత్తానికైతే పైకి అయితే ఎక్కింది బండి. ఇక అమ్మాయి అనుకున్నాం పైకి వచ్చినాక. ఈ వెనకాలగో చూస్తారు కదా, ఇది మొత్తం సొట్టపోయింది. పాన పెట్టే కాడ మొత్తం సొట్టపోయింది. ఇది దానికి 3,000 to 4,000 దాకా అవుతాయి. అది ఏంటంటే హీట్ చేసి మళ్ళీ దాన్ని వెనకాలకు కొట్టి సెట్ చేయాలి. అది సెట్ కావాలంటే చాలా కష్టం. ఇక దాన్ని మెల్లగా ఎట్లా సెట్ చేసుకుంటామని చెప్పేసి ముందైతే బండి బయటికి వెళ్ళాలని చెప్పేసి మేము ఆగినాం. బండి అయితే ఇక ఇదొక్క ప్రాబ్లం తప్ప ఇక వేరే ఏం ప్రాబ్లం కాకుండా బయటికి వెళ్ళింది. అసలు ఇంత రిస్క్ ఎవ్వరు చేయరు, చేసి ఉండరు. బయటికి వెళ్ళిపోయింది. ఇక మనకు దీన్ని చూస్తేనే ఇంత హైట్ అనిపించింది, ఇంకా కిందిది ఎట్లుంటుంది. ఇది ఇంకా సమానం ఉంటుంది, అయినా కానీ ఇంత హైట్ అనిపిస్తుంది లోపలిది. ఇంకా ఇందులో రాడ్లు ఉంటాయి. ఇది 800 ఫీట్ల వరకు రాడ్లు ఉంటాయి. ఇలా రాడ్లు అన్నీ మొత్తం దింపేసి మనకు ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని రాడ్లే ఎక్కించినాం మళ్ళా. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటే మనకు కొంచెం హైట్ అయినా కానీ డైరెక్ట్ ఎక్కుతుంది అని చెప్పేసి, కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి రాడ్లన్నీ దింపి ఇచ్చినాం. అట్లా చేసి ఎంత రిస్క్ చేసినాం. మీరు కూడా బాక్స్ కటింగ్ చేయాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయర్రి. మన దగ్గర రూఫ్ కటింగ్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళతో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఇట్లా చుట్టూ కడిగేసి బండలు లావట్టడానికే ఇవరిదాకా మనం రిస్క్ చేసినాం. డబల్